హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. విండోస్ 11 ట్యూటోరియల్స్లో ఈరోజు మీరు పార్ట్ 3 చూడబోతున్నారు. ఓకే, ఇంతకు ముందు పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి, మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి చూడొచ్చు. బేసిక్స్ నుంచి 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. కాబట్టి ఈరోజు నేను విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ప్రీవియస్ ఆపరేటింగ్ సిస్టమ్తో కంపేర్ చేస్తే ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఏ ఫీచర్స్ అనేవి యాడ్ అయ్యి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. విండోస్ 11లో ఉండే కొత్త ఫీచర్స్ 1 by 1 మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే రౌండెడ్ కార్నర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చానో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు రెక్టాంగులర్ ఎడ్జెస్ ఉండేది, ఇప్పుడు ఎడ్జెస్ వచ్చేసి రౌండెడ్ కార్నర్లో ఇక్కడ షో అవుతుంది అనమాట. ఇది ఒకటే కాదు, ఏ విండో ఓపెన్ చేసినా కూడా మనకి రౌండెడ్ కార్నర్స్ మీరు ఎడ్జెస్ కంపేర్ చేస్తే గతంలో విండోస్తో ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ మీరు చూడొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి కొత్త డిజైన్ సిస్టంలో మనం డిజైనింగ్ అనేది మనము విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ టాస్క్ బార్లో చూసినా, డెస్క్టాప్ మీద ఐకాన్స్లో ఫాంట్స్ చూసుకున్నా కూడా, మనకి వాల్ పేపర్స్ చూసుకున్నా, అండ్ అలాగే స్క్రీన్ రెజల్యూషన్ పరంగా అండ్ గేమింగ్ పర్పస్లో చాలా కొత్త డిజైనింగ్ సిస్టమ్ అయితే మనకి అందుబాటులోకి వచ్చింది. అండ్ మనకి ఓన్లీ డెస్క్టాప్ యూజర్స్ మాత్రమే కాకుండా ల్యాప్టాప్ యూజర్స్కి, అలాగే టచ్ స్క్రీన్ యూజ్ చేసే ల్యాప్టాప్స్ అండ్ అదర్ డివైసెస్లో కూడా మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపాటబిలిటీ అండ్ డిజైన్ ఉంటుందన్నమాట. థర్డ్ విషయానికి వస్తే లేఅవుట్స్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే నేను ఒక విండో ఓపెన్ చేశానో ఇక్కడ టైటిల్ బార్ రైట్ సైడ్లో మీరు మ్యాక్సిమైజ్ బటన్ మీద మౌస్ పాయింటర్ పెట్టేటప్పుడు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ వస్తాయి. ఓకేనా, ఇంతకుముందు మనం ఆపరేటింగ్ సిస్టమ్స్లో మ్యాక్సిమైజ్ చేస్తే ఫుల్ స్క్రీన్ అవుతుంది, అంటే మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే హాఫ్ స్క్రీన్ అవుతుంది అనమాట. అలాగే మనం రీసెర్చ్ చేయడానికి ఇలా మనం కావాల్సిన విధంగా రీసెర్చ్ చేసుకోవచ్చు, విడ్త్ అండ్ హైట్ ఎడ్జ్లో మౌస్ పాయింటర్ పెట్టి. బట్ ఇక్కడ మనం కొత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే స్నాప్ లేఅవుట్ అనమాట. ఈ లేఅవుట్స్ డిఫరెంట్ లేఅవుట్స్లో మీరు ఈ విండోని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒకే డెస్క్టాప్ స్క్రీన్ మీద 4 స్క్రీన్స్ మీరు చూడాలంటే, అంటే 4 అప్లికేషన్స్ మీరు ఆపరేటింగ్ చేయాలి అనుకుంటే ఈ లేఅవుట్లో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎట్ ఏ టైం సింగిల్ డెస్క్టాప్ స్క్రీన్లో ఈ విండోని లెఫ్ట్ సైడ్లో ఉంచి మరొక అప్లికేషన్ని రైట్ సైడ్లో ఉంచి రెండు పక్కన వర్క్ చేయాలంటే ఈ లేఅవుట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ మీకు ఇది నేను క్లిక్ చేసి చూపిస్తున్నాను, చూడండి, ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చింది, మిగతావన్నీ కూడా రైట్ సైడ్లో వచ్చిందనమాట. ఈ విధంగా మీకు స్నాప్ లేఅవుట్స్ అనేది డెస్క్టాప్ మీద అప్లికేషన్స్ని అరేంజ్ చేసుకోవడానికి మల్టీ టాస్కింగ్ పర్పస్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం మాట్లాడుకుంటున్నాం విడ్జెస్. సో మీకు విడ్జెస్ అంటే మీరు విండోస్ 11లోనే మీరు చూస్తారు. టాస్క్ బార్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ విడ్జెస్ అనేది ఒకటే యాడ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు వెదర్ రిపోర్ట్తో పాటు కొన్ని న్యూస్, స్టోరీస్ ఇట్లా మనం స్క్రోల్ అవుట్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే ఇక్కడ టైం కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ విడ్జెస్ మీకు వద్దు అనుకున్నా కూడా టాస్క్ బార్లో రిమూవ్ చేసుకోవచ్చు. అది ఇన్ ఫ్యూచర్లో టాస్క్ బార్ సెట్టింగ్లో నెక్స్ట్ పార్ట్లో మీరు తెలుసుకుంటారు. ఓకేనా. అండ్ అలాగే మరొక చేంజెస్ ఏంటి అంటే టాస్క్ బార్లో ఈ స్టార్ట్ బటన్ అనేది ఇంతవరకు మనం లెఫ్ట్లో చూసాము, ఇప్పుడు ఇక్కడ మధ్యలో రావడం గమనించవచ్చు ఇట్లా. ఓకే, అవసరమైతే మనం లెఫ్ట్ సైడ్లో కూడా మార్చుకోవచ్చు, అది నెక్స్ట్ పార్ట్లో మీరు తెలుసుకుంటారు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్ యాప్ క్యాపబిలిటీ అనేది ఇక్కడ ఉంది. అంటే చాలామంది నన్ను అడిగారు, సార్ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని రన్ చేయలేమా అని చెప్పేసి. ఒకవేళ రన్ చేయాలనుకుంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఉపయోగించాల్సి ఉండేది. బట్ ప్రజెంట్ ఏంటంటే మనం ఆండ్రాయిడ్ యాప్స్ని నేరుగా మనం మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అప్కమింగ్ వీడియోస్లో దాని మీద సపరేట్గా మీకు చెప్తాను. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి క్లాక్ యాప్ గురించి చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు క్లాక్ మీద క్లిక్ చేస్తారో, రైట్ సైడ్ టాస్క్ బార్ మీద రైట్ సైడ్ క్లాక్ మీద క్లిక్ చేస్తారు చూసారా, మీకు ఇక్కడ క్యాలెండర్తో పాటు ఏదైనా వర్క్ని మనము స్కెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. రిమైండర్లో సెట్ చేసుకో. ఫర్ సపోజ్ మీరు 21th డేట్లో సమ్ టాస్క్ మీరు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు అండ్ కంప్యూటర్లో, సో దట్ మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ ఈ 21 డేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద బాక్స్లో మీరు ఏంటి చేయాలనుకుంటున్నారు టాస్క్ అనేది, ఓకే, ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. మీటింగ్ అని చెప్పేసి ఆ మీటింగ్ టైం ఏంటి, ఎంత నుంచి ఎంత వరకు అనేది లొకేషన్ కూడా యాడ్ చేసుకుని సేవ్ ప్రెస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే సేవ్ ప్రెస్ చేస్తారో, ఏ డేట్లో ఏ టైమింగ్లో మీరు సెట్ చేస్తారో ఆ డేట్కి ఆ టైంకి ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అనేది
ఈ టాస్క్ బార్ రైట్ సైడ్ నుంచి షో అవుతుంది అనమాట. వెంటనే రిమైండర్ రూపంలో రావడం వల్ల మన టాస్క్ అనేది ఆన్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ పీపుల్స్కి అండ్ స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో పలానా టైంలో పలానా డేట్లో ఎంటర్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ముఖ్యంగా చెప్పాలంటే విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో గేమింగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, దానికి సంబంధించి సపరేట్గా ఒక ఎక్స్ బాక్స్ అనే యాప్ కూడా మనం ఇవ్వడం జరిగింది. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఎక్స్ బాక్స్ అని టైప్ చేస్తే మనకు ఒక యాప్ షో అవుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సపరేట్ గేమ్స్ వరల్డ్లోకి మీరు ఎంటర్ అవుతారనమాట. ఎందుకంటే ఇందులో చాలా గేమ్స్ అందుబాటులో ఉంటాయి, అన్ని పీసీ గేమ్స్ అనమాట. కొన్ని ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది, మరి కొన్ని పెయిడ్ వర్షన్స్ ఉంటాయి. అండ్ మొత్తం గేమ్స్ని మనం ఆడుకోవడానికి ఒక ప్యాకేజ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎట్ ఎ టైం మంత్లీ ఇంత పే చేసుకుని కూడా మీరు గేమ్స్ ప్లే చేయవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఏవి ఇన్స్టాల్ చేశారు అండ్ ఏవేవి అయితే ప్రజెంట్ పాపులర్ ఉన్నాయి, ఏదైతే బెస్ట్ రీసెంట్గా యాడ్ అయ్యి ఉన్నాయని చెప్పేసి ఎవ్రీథింగ్ మనకి షో అవుతుంది. గేమింగ్ పర్పస్లో ఒక కొత్త యాప్ అండ్ న్యూ డెవలప్మెంట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో ఎక్స్ బాక్స్ ద్వారా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీరు విండోస్ 11లో కొత్త యాడ్ అయిన ఫీచర్స్ అన్నీ కూడా మీరు తెలుసుకున్నారు. నేనేమైనా మర్చిపోయి మీకు తెలుసుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ మీట్ అవుతాం. అంతవరకు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.